రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, ఏపీ పోలీసుల ఇరకాటాలు, రెడ్ బుక్ ఎఫెక్ట్లు, జాతీయ నివేదికలో వెనుకబాటుతానని, అలాగే జత్వాని కేసుని ఒక 3 పోలీస్ ఆఫీసర్లు బలైపోయారు అని చెప్పి. నిజంగా ఏపీ పోలీసుల మీద ఇప్పుడు వస్తున్నంత ఈ కథనాలు ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ఇటు కూడా అంతకుముందు జగన్ హయాంలో వైసీపీ చాలా కక్ష సాధింపు ఇది అంతా అన్నారు. కాదు, వీళ్ళు వచ్చాక రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్తో వేటాడుతున్నారు అన్నారు. ఈ మధ్యలో చూస్తే ఇప్పుడు జాతీయ స్థాయిలో హోంశాఖ ఒక 36 రాష్ట్రాలు, అంటే అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అన్నీ కలిపి ఒక అధ్యయనం చేస్తే అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేది 26వ స్థానంలో ఉంది అని తేలితేట. అలాగే సంస్కరణలు, చర్యలు వీటన్నిటిలో కూడా వెనకబాటులో ఉంది. కనీసం మొదటి 10 స్థానాల్లో ఉంటే సమర్థంగా ఉన్నట్లు లెక్క అని. సో దీంతో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈరోజు వాళ్ళు అదే హైలైట్ చేస్తున్నారు. ఏమని అంటే, రెడ్ బుక్ పెట్టి చాలా ఒత్తిళ్లు ఇవన్నీ గురి చేయడం వల్ల పోలీస్ శాఖ సమర్థత బాగా తగ్గిపోయింది. ఇదిగో జాతీయ స్థాయిలో కూడా 36వ స్థానానికి పడిపోవడం అంటే ఇంతకంటే ఏముంది. ఒకప్పుడు ఏపీ పోలీస్, ఆంధ్ర పోలీస్ అంటే ఎంతో పేరు ఉండేది. అంటే నాకైతే ఒకటి, నిన్న కూడా నేను ఇదే టాపిక్ చెప్పాను, అడకత్తెరలో పోకచెక్కలాగా పోలీసుల పరిస్థితి అర్థమైంది. అలా తయారైంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒత్తిళ్ళు ఎవరి మీద ఏం చేస్తే ఏంటి అన్నట్టుగా గతంలో అలాగే జరిగిందంటే ఇప్పుడు అలాగే ఫిర్యాదులు తీసుకుంటారా లేదా ఇట్లాంటి సమస్యలు. మనం గుంటూరు ఘటన చూసాము. గుంటూరులో 3 రోజుల తర్వాత పోలీసులు వెంటనే రంగంలోకి రావాలి కదా, ఆ మహిళ వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు. కాకినాడలో కూడా ఒక ఆమెను, తల్లిని, మైనర్ మరదల్ని అందరినీ వేధించాడని అతని మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ స్వయంగా చెప్తున్నారు. కలెక్టర్ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొన్ని కేసుల్లో తను చెప్పినటువంటిది కూడా. అంటే పోలీసులు వెంటనే రంగంలోకి దిగడం లేదు, ఎవరి ఒత్తిడి ఏంటో అన్నదానికి గురవుతున్నారు, ఇలాంటి పరిస్థితి. సో ఈ సమయంలో జత్వాని కేసు, మీరు అన్నట్టుగా జత్వాని కేసు అంటే గ్లాస్ సగం నిండుగా ఉందంటే సగం ఖాళీగా ఉంది అన్నట్టుగా జత్వాని కేసు మీద మొన్నటిదాకా ఒకటి నడిచింది. మొన్న హఠాత్తుగా ఆమె అతని దగ్గర డబ్బులు తీసుకోవడానికి బ్లాక్మెయిల్ చేశారు, ఒత్తిడి పెట్టారు. దీని మీద సిఐడి కూడా తమ నివేదికలో కూడా ఆ విషయాన్ని సిఐడి పోలీసులే చెప్పారు. సో దాంతో ఇది కావాలని ప్రభుత్వం చేసిందన్నారు. నిన్న సాయంత్రానికి ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది. ఇది మళ్ళీ ఆశ్చర్యకరం. ఇప్పుడు సిఐడి పోలీసులు కోర్టులో ఇచ్చినటువంటి కేసు, పెట్టినటువంటి పిటిషన్, దాని మీద పోలీసులు కోర్టులు మాట్లాడుకుంటాయి. కానీ ప్రభుత్వం తరఫున అధికారికంగా వివరణలు ఇవ్వటము, ఫ్యాక్ట్ చెకింగ్లు చేయటం అనేది ఎందువల్ల వస్తుంది అంటే, ఈ పోలీసుల మీద వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులు తనకు రాజకీయంగా తమ మీదకి మళ్ళుతున్నాయి, తమకు నష్టం కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో అనివార్యంగా ప్రభుత్వం ఒక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటి అంటే ఇదే, సగం నిజం సగం ఖాళీ అంటే సగం నిండుగా ఉందని. జత్వాని కేసులో సగం నిజం. ఆమె డబ్బులు అడిగారు, కొన్ని తీసుకున్నారు, ఇంకా అడిగారు. వీటన్నిటికీ సాక్ష్యాధారాలు ఇంకా సేకరించడం ఇది ఉంది. సిఐడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు. లెక్క ప్రకారం వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఇది మొదట్లో ఆ కుక్కల విద్యాసాగర్ తరఫున పెట్టిన కేసులో సిఐడి వాళ్ళ దర్యాప్తులో తేలిన